ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లో టైప్స్ అనేవి మనకి ఏ రకంగా ఉంటాయని మనం మాట్లాడుకున్నాము. లో స్కేల్ ఐసిస్, నెక్స్ట్ మీడియం స్కేల్ ఐసిస్, నెక్స్ట్ అదే విధంగా లార్జ్ స్కేల్ ఐసిస్, నెక్స్ట్ అదే విధంగా వెరీ లార్జ్ స్కేల్ ఐసిస్. ఓకే, సో ఇవన్నీ ఐసీలో టైప్స్ కింద మనం మాట్లాడుకున్నాం. లో స్కేల్ ఐసిస్, మీడియం స్కేల్ ఐసిస్, లార్జ్ స్కేల్ ఐసిస్, నెక్స్ట్ అదే రకంగా వెరీ లార్జ్ స్కేల్ ఐసిస్ అని మనం మాట్లాడుకున్నాం అనమాట. అయితే ఇప్పుడు ఈ విఎల్ఎస్ఐ అంటే ఏంటి అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఓకే, సో వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అనమాట. అయితే ఈ యొక్క విఎల్ఎస్ఏ అనేది కూడా ఒక ఐసి, అంటే వన్ టైప్ ఆఫ్ ఐసి అనమాట. ఆ ఐసిలో ఏంటంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, సో నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఇన్ చిప్, డిఫరెంట్ ట్రాన్సిస్టర్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విఎల్ఎస్ఏ అనేది ఎప్పుడు వచ్చింది అంటే దీని తర్వాత మళ్ళీ అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అంతా యుఎల్ఎస్ఐ మీద ఉంది కానీ బట్ విఎల్ఎస్ఐ తెలిస్తే యుఎల్ఎస్ఐ నేర్చుకోవచ్చు అనమాట. యుఎల్ఎస్ఐ అంటే ఏంటి అంటే అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, విఎల్ఎస్ఐ అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. గుర్తుపెట్టుకో, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ మనం ఐసిస్ అనేవి ఎక్కడ నేర్చుకున్నాము, ఎక్కడ విన్నాము అంటే ఫస్ట్ ఐసి అనే పదము బీజేటీ. ఓకే, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. సో జనరల్ గా ఇందులోని ఈ బీజేటీ దాంట్లోనే ఈ యొక్క ఐసి యొక్క ఇన్నోవేషన్ అనేది జరిగిందనమాట. బీజేటీ, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. సో ఈ బీజేటీ అనేది వన్ టైప్ ఆఫ్ ఐసి. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే ఇయర్, అంటే దీని యొక్క హిస్టరీ గురించి మనం మాట్లాడుకుంటే, విఎల్ఎస్సి యొక్క హిస్టరీ గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీజేటీ అనేది వన్ టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్. ఈ ట్రాన్సిస్టర్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1947లో ఈ బీజేటీ అనే ట్రాన్సిస్టర్ని ఇన్వర్ట్ చేశారనమాట. ఓకే, సో అంటే ఇది సింగిల్ టైప్, అంటే సింగిల్ చిప్ ట్రాన్సిస్టర్. అంతా మొత్తం అన్ని కలిపి ఒకటే సింగిల్ చిప్ కింద వస్తుంది. సో ట్రాన్సిస్టర్. అయితే ఇలాంటి ట్రాన్సిస్టర్స్, నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అన్నిటిని మిక్స్ చేసుకుంటూ ఇన్నోవేషన్ అనేది జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ సింగిల్ ట్రాన్సిస్టర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, బీజేటీ తర్వాత సింగిల్ ట్రాన్సిస్టర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనేది డెవలప్ అయిందనమాట. సింగిల్ ట్రాన్సిస్టర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇది ఎప్పుడు డెవలప్ అయ్యింది అంటే 1958లో డెవలప్ అయింది. సో ఇట్ వాజ్ డెవలప్డ్ ఇన్ 1958. అందులోనే ఉంది సింగిల్ ట్రాన్సిస్టర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఓన్లీ సింగిల్ ట్రాన్సిస్టర్ మాత్రమే ఇది కలిగి ఉంటుంది. బీజేటీ కూడా ఓన్లీ సింగిల్ ట్రాన్సిస్టర్ మాత్రమే కలిగి ఉంటుంది. అయితే దాని తర్వాత మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ అనేసి, కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్, సిమాస్ అంటారు అనమాట దాన్ని. సిమాస్ లాజిక్ గేట్స్, మనం లాజిక్ గేట్స్ మాట్లాడుకున్నాం కదా ఎస్టీఎల్డీలో. ఈ లాజిక్ గేట్స్ అనేవి ఎప్పుడు డెవలప్ అయ్యిందంటే 1963లో డెవలప్ అయ్యింది. కానీ ఒక్కొక్క దాంట్లోని ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ గేట్స్ ఉంటాయి అంటే 0 నుంచి 100 వరకు. సో సిమాస్ లాజిక్ గేట్స్ ఇన్నోవేషన్ అనేది జరిగింది 1963లో. దాని తర్వాత ఎంఎస్ఐ డెవలప్ అయింది. అంటే ఈ సిమాస్ అనేవి ఎల్ఐ అనమాట, లో స్కేల్ ఇంటిగ్రేషన్స్, ఎల్ఎస్ఐ. తర్వాత ఎంఎస్ఐ అంటే మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్. సో మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్ డెవలప్డ్ ఇన్ 1967లో డెవలప్ అయింది. అందులో 100 నుంచి 1000 వరకు దాంట్లోని ట్రాన్సిస్టర్స్ అనేవి ఉన్నాయన్నమాట, నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఇన్ చిప్. తర్వాత
ఎల్ఎస్ఐ లా స్కేల్ ఇంటిగ్రేషన్. లా స్కేల్ ఇంటిగ్రేషన్ అనేది ఎప్పుడు డెవలప్ అయిందంటే 1972లో డెవలప్ అయింది. సో 1972లో దీంట్లో ఎన్ని ట్రాన్సిస్టర్స్ ఉంటాయంటే 1000 నుంచి 1 lakh వరకు ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. 1000 నుంచి 1 lakh వరకు ట్రాన్సిస్టర్స్. తర్వాత మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్ విఎల్ఎస్ఐ. విఎల్ఎస్ఐ డెవలప్డ్ ఇన్ 1978. వెరీ వెరీ ఇంపార్టెంట్. విఎల్ఎస్ఐ అనేది 1978లో డెవలప్ అయ్యింది. సో 10⁵ to 10⁷ అంటే lakhs of transistors inbuilt in the VLSI, very large scale integrations. Ultra large scale ULSI. యుఎల్ఎస్ఐలో ఎప్పుడు డెవలప్ అయిందంటే 1989లో డెవలప్ అయింది. సో గ్రేటర్ దెన్ 10⁷ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ అంతా ఉంటుంది ఏంటంటే ఎస్ఓసి, సిస్టమ్ ఆన్ చిప్. ఎస్ఓసి మీద ట్రెండింగ్ ఉంది. సో ఎస్ఓసి డెవలప్డ్ ఇన్ 2002. ఇది 2002లో డెవలప్ అయ్యింది. ఇందులో 1 బిలియన్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. 1 బిలియన్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. సో ఇది అసలు హిస్టరీ, అసలు విఎల్ఎస్ఐ పుట్టుక గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఐసీస్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఈ యొక్క ఇంటిగ్రేషన్స్ అనేవి ఎలా జరుగుతాయి అంటే, సో మొత్తం మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్, లో స్కేల్ ఇంటిగ్రేషన్, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, సిస్టమ్ ఆన్ చిప్, ఇవి ఎలా డెవలప్ అయ్యింది, అందులో ఎన్నెన్ని ట్రాన్సిస్టర్స్ ఉంటాయి అనేది మనం మాట్లాడుకున్నాం. రైట్. అయితే అసలు విఎల్ఎస్ఐ అంటే ఏంటి? సో ఈ యొక్క విఎల్ఎస్ఐ అనే క్వశ్చన్, వాట్ ఈజ్ వై విఎల్ఎస్ఐ, అసలు ఎందుకోసం కావాలి అనేది మనం చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు విఎల్ఎస్ఎస్ అనేవి ఎందుకోసం కావాలి, వై విఎల్ఎస్ఐ అనేది మనం మాట్లాడుకుందాం. సో వై విఎల్ఎస్ఐ. సో విఎల్ఎస్ఐ అనేది మనకి ఎందుకోసం కావాలి, వై విఎల్ఎస్ఐ. వై విఎల్ఎస్ఐ అసలు ఎందుకోసం మనకి కావాలి. సో అయితే మనకు ఆల్రెడీ తెలుసు విఎల్ఎస్ఐ అంటే ఏంటి, మనం మాట్లాడుకున్నాం వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అంటే ఇందులోని ఇంటిగ్రేషన్ అనేది అంటే నంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉండడం వల్ల మనకి ఏంటి అసలు అడ్వాంటేజ్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్, హై స్పీడ్, చాలా స్పీడ్గా వర్క్ అవడం కోసం యూస్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా అన్ని ట్రాన్సిస్టర్స్ మనకి ఇందులో ఉండడం వల్ల లో పవర్ కన్జంప్షన్, లోయర్ పవర్ కన్జంప్షన్, చాలా తక్కువ పవర్ అవుతుంది అనమాట, లోయర్ పవర్ కన్జంప్షన్. అందుకనే లో పవర్ విఎల్ఎస్ఐ అంటారనమాట దీన్ని. నెక్స్ట్ అదేవిధంగా జనరల్గా ఇవన్నీ ఎందుకోసం, ఐసీస్ అనేవి దేనికోసం డెవలప్ అయ్యాయి అంటే, పెద్ద సర్క్యూట్ని చిన్న సర్క్యూట్ కింద మార్చడం కోసం ఈ ఐసీస్ అనేవి డిజైన్ చేయడం జరిగిందనమాట. అందువల్ల మనకేంటి దానివల్ల బెనిఫిట్, లెస్ ఏరియాని ఆక్యుపై చేస్తాయి. చాలా ఎక్కువ ప్లేస్ తీసుకునే దగ్గర చాలా తక్కువ ప్లేస్ అనేది తీసుకుంటుంది అనమాట. సో చాలా తక్కువ ఏరియాని ఆక్యుపై చేస్తుంది. వై? బికాస్ ఇట్ ఈస్ ఫిజికల్లీ వెరీ స్మాల్. చాలా తక్కువ కలిగి ఉంటుంది అనమాట, దానికి చాలా చిన్నవి ఉంటాయి అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మోర్ రిలయబుల్, మోర్ రిలయబుల్. సో మోర్ రిలయబుల్. సో ఇవి మనకి ఐసీస్ గురించి. సో మెయిన్లీ ఐసీస్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్టింగ్ అనేది చాలా తక్కువ అనమాట. సో ఐసీస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది కూడా చాలా తక్కువ. విఎల్ఎస్ఐ, వై విఎల్ఎస్ఐ అంటే ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. హై స్పీడ్, లో పవర్ కన్జంప్షన్, లెస్ ఏరియా, మోర్ రిలయబుల్. వై విఎల్ఎస్ఐ, విఎల్ఎస్ఐ ఎందుకొరకు, ఎందుకోసం మనకి కావాలి అనేది మనం మాట్లాడుకుంటే, వీటి కోసం మనకి ఈ విఎల్ఎస్ఐ అనేది కావాలన్నమాట. అసలు ఫస్ట్
ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే ఏంటో చూసుకొని విఎల్ఎస్ఐ అప్లికేషన్స్లోకి వెళ్దాం. సో ఐసీస్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీస్లో విఎల్ఎస్ఏ అనేది మొత్తం విఎల్ఎస్ఏ రిఫర్స్ టు సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ విత్ రెస్పెక్ట్ టు ఐసీస్. విఎల్ఎస్ఏ అనేది మనం దేని గురించి మాట్లాడుతున్నాం? వెరీ లార్జ్ స్కేల్ విఎల్ఎస్ఐ అనేది మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? సో విఎల్ఎస్ఐ అనేది మనకి ఏం రిఫర్ చేస్తుంది? రిఫర్ టు ఏ సిస్టమ్స్ ఇంప్లిమెంటేషన్ విత్ ఐసీస్. విఎల్ఎస్ఐ అనేది దేంతో ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి? ఐసీస్ తోటి ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనమాట. సో ఐసీస్ రిఫర్ మోస్ట్ టు జనరల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్, micro and micro nanoscale devices on a semiconductor substrate. ICs అంటే ఏంటి అంటే IC refer mostly to general manufacturing technique, micro nanoscale devices on a semiconductor substrate. సో ఐసీ అంటే ఏంటి? ఐసీ అనేది ఏంటి అంటే జనరల్గా విఎల్ఎస్ఐ అనేది ఐసీస్తో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఐసీ అంటే ఏంటి అంటే ఐసీ రిఫర్స్ మోస్ట్లీ జనరల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్, మైక్రో నానో స్కేల్ డివైజెస్ ఆన్ ఏ సెమీకండక్టర్ సబ్స్ట్రాక్ట్. ఒక సెమీకండక్టర్ సబ్స్ట్రాక్ట్లోని ఈ రకంగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం మనకు యూజ్ చేస్తారనమాట. సో మైక్రో నానో స్కేల్ డివైజెస్ ఆన్ ఏ సెమీకండక్టర్ సబ్స్ట్రాక్ట్. సో నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతూ ఉంటాడు. సో విఎల్ఎస్ఐ అప్లికేషన్స్, విఎల్ఎస్ఐ యొక్క అప్లికేషన్స్ ఏంటి? అప్లికేషన్స్ ఆఫ్ విఎల్ఎస్ఐ. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ విఎల్ఎస్ఐ? సో విఎల్ఎస్ఐ అనేది మనకి ఎక్కడెక్కడ వాడుతున్నాం, ఏ రకంగా వాడుతున్నాం, అప్లికేషన్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే, సో విఎల్ఎస్ఐ అప్లికేషన్స్. The first application, VLSI is an implementation technique for electronic circuitry, either analog or digital. ఎనలాగ్లో కానీ డిజిటల్లో కానీ సర్క్యూట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనుకుంటే విఎల్ఎస్ఐ అనేది అనలాగ్ ఆర్ డిజిటల్ సర్క్యూటరీ, ఎలాంటి సర్క్యూటరీ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటే విఎల్ఎస్ఐ ఈస్ ఇంప్లిమెంటేషన్ టెక్నిక్ ఫర్ ఎలక్ట్రానిక్ సర్క్యూటరీ, implementation technology for electronics circuitry, either analog or digital. అనలాగ్ లో కానీ డిజిటల్లో కానీ సర్క్యూటరీని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం మనకి యూజ్ అవుతుంది అని మనం మాట్లాడుతున్నాడు. విఎల్ఎస్ఐ అప్లికేషన్స్లో అదొక అప్లికేషన్ అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఫార్మింగ్ ప్యాటర్న్ ఆఫ్ interconnected switches and gates on the surface of a crystal of semiconductor. సో ఇది ఏం చేస్తుంది, మనం ఆల్రెడీ ఎస్టిఎల్డిలో మాట్లాడుకున్నాం అనమాట. సో ఐసీస్ అంటే ఒక ఐసీ అంటే
అదొక మనకి అదొక చిప్ టైప్లో ఉంటుంది. ప్రతి దానికి నెంబరింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఐసీకి ఒక్కొక్క నెంబరింగ్ ఉంటుంది. 7400 అనేది ఒక ఐసీ, 7404, 7432 అలాగా ఆర్ గేట్ ఐసీ, అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క ఐసీని రిప్రజెంట్ చేస్తుందని మనం మాట్లాడుకున్నాం. ఆ ఐసీస్ అనేవి ఎలాగంటే ఇప్పుడు ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఫార్మింగ్ used in forming a pattern of forming a pattern of interconnected switches and gates, interconnected switches and gates on the surface of a crystal, on a surface of a crystal of semiconductor, on a crystal of semiconductor. Next applications, microprocessor applications. ఎంపీఎంసీలో మైక్రోప్రాసెసర్ అంటాం కదా. సో మైక్రోప్రాసెసర్లో విఎల్ఎస్ఐ అప్లికేషన్స్ కింద మనం మాట్లాడుకోవచ్చు. ఇందులో ఏంటి అంటే లైక్ పీసీస్, పర్సనల్ కంప్యూటర్స్, మైక్రో కంట్రోలర్స్, పీసీస్, నెక్స్ట్ అదేవిధంగా పర్సనల్ కంప్యూటర్స్ యాజ్ వెల్ యాజ్ మైక్రో కంట్రోలర్స్, పర్సనల్ కంప్యూటర్స్, మైక్రో కంట్రోలర్స్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఏంటి అంటే మెమొరీ, DRAM, dynamic random access memory, SRAM, static random access memories. Next, స్పెషల్ పర్పస్ అంటే లైక్ డిఎస్పి అప్లికేషన్స్లో యూస్ చేస్తాం అనమాట. స్పెషల్ పర్పస్ ప్రాసెసర్స్ అనేవి వాడతారు అనమాట. అవి ఏంటి అంటే లైక్ డిఎస్పి అప్లికేషన్స్లో వాటిలోని యూస్ చేస్తారనమాట. స్పెషల్ పర్పస్ ప్రాసెసర్స్. నెక్స్ట్ ఇంకా అప్లికేషన్ ఏంటంటే ఆప్టికల్ స్విచెస్, ఫైబర్ ఆప్టిక్స్లోని ఆప్టికల్ స్విచెస్ దగ్గర స్విచెస్ కింద అంటే వాటిలో కూడా ఈ విఎల్ఎస్ఐ అప్లికేషన్స్ అనేవి మనకి యూజ్ అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఫైనల్లీ ద లాస్ట్ అప్లికేషన్ ఈస్ కంట్రోల్ సిస్టమ్స్. సో వీటిలో కూడా ఈ విఎల్ఎస్ అప్లికేషన్స్ కింద మనం మాట్లాడుకోవచ్చు కంట్రోల్ సిస్టమ్స్లో కూడా. సో ఇవి విఎల్ఎస్ఐ అప్లికేషన్స్. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం, అసలు విఎల్ఎస్ఐ ఎందుకు, ఐసి అంటే ఏంటి, విఎల్ఎస్ఐ అప్లికేషన్స్ ఏంటి, ఇవి మనం మాట్లాడుకున్నాం అనమాట.